సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సముద్రంలో చేపల వేటపై నిషేధం ప్రారంభం కావడంతో మత్స్యకారుల బోట్లన్నీ తీరంలో బారులు తీరాయి. సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్ 14 తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ మోటార్ బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను 61 రోజుల పాటు నిషేధించారు. దీంతో బోట్లన్నీ తీరంకు చేరుకున్నాయి. దాదాపు 2 నెలల పాటు బోట్లన్నీ ఒడ్డున సేద తీరుతాయి. ఈ సమయంలో మత్స్యకారులు బోట్లకు మరమ్మతులు చేపట్టి వేటకు సిద్ధం చేస్తారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించేందుకు ప్రతి ఏడాది ఈ విధంగా నిషేధం విధించబడుతోంది. ఈ మేరకు మత్స్యకారులు సహకరించాలని అధికారులు కోరారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శిక్ష పడుతుందన్నారు. అలాగే బోట్లు, మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తారన్నారు. చేపల వేట నిషేధం సక్రమంగా అమలయ్యేందుకు మత్స్యశాఖ, కోస్ట్ గార్డు, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ నెల జీతాలు ఇంతవరకు అందలేదని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల జీతాలు ఇంతవరకు అందలేదని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నెలలో 2 వారాలు గడిచినా ఇప్పటి వరకు నగరంలోని దాదాపు 500 మంది కార్మికులకు జీతాలు అందకపోవడం దారుణమని కార్మిక సంఘ నాయకులు అన్నారు. అలాగే జనవరి నెలలో ప్రకటించిన 1000 రూపాయల బోనస్ ఇప్పటి వరకు కార్మికులకు చెల్లించలేదన్నారు. కార్మికుల వేతనాలు చెల్లించడంలో ఆప్కా సంస్థ తీవ్ర జాప్యం చేస్తోందని వారు ఆరోపించారు. మృతి చెందిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లింపు కూడా జరగడం లేదని వారు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు బూరా సుబ్రహ్మణ్యం, జయరావుల ఆధ్వర్యంలో కార్మికులు వినతి పత్రం సమర్పించారు. మచిలీపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ కార్మికులు సుమారుగా 512 మంది పనిచేస్తా ఉన్నారు. వీరి ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుంది. ప్రతి నెల 2వ తారీఖు వచ్చే జీతం ఈ నెలలో 15వ తారీఖు అయినా ఈరోజు వరకు అందని పరిస్థితి. ఈ నెలలోనే అనేక రకాల పండుగలు, అనేక రకాలుగా ఖర్చు ఉన్న పరిస్థితి. కార్మికులు జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని సిఐటిగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జనవరిలో ఇచ్చారు జీవో, అంటే సమ్మె సందర్భంగా ఈ కార్మికులకి 1000 రూపాయలు పండగ బోనస్ అని ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా అందలేదు. అనేక చోట్ల కార్మికులకు చెల్లించిన పరిస్థితి. కాబట్టి కార్మికులకు బోనస్ వెంటనే చెల్లించాలని కూడా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2019 నుంచి ఈ రోజు వరకు సుమారుగా 15 మంది వివిధ కారణాల రీత్యా, అనారోగ్యరీత్యా చనిపోయారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. అంటే 2 లక్షల రూపాయలు సాధారణంగా చనిపోతే, అదేవిధంగా ప్రమాదంగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మొన్న సమ్మె సందర్భంగా దాన్ని 7 లక్షల రూపాయలకి పెంచుకోవడం జరిగింది. కానీ మరి ఇప్పటికే కౌన్సిల్ సమావేశంలో కూడా దాన్ని నిర్ణయించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించని పరిస్థితి. కాబట్టి చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే కాలం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వ అధికారులకి మచిలీపట్నం మున్సిపల్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్కి జీతాలు చెల్లించాలని, అలాగే పండగ సెలవులు ఇవ్వాలని, అలాగే బోనస్ ఏదైతే ఉందో జనవరి నెలలో పాస్ అయిన బోనస్ ఇంతవరకు 4 నెలలు బట్టి బోనస్ ఇవ్వలేదు. వీటన్నిటి మీద ఈరోజు కమిషనర్ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆప్కాస్ ఏదైతే ఉందో ఆ సంస్థ జీతాలు చెల్లించడంలో జాప్యం చేస్తుందని ఇప్పుడున్న అధికారులు కూడా చెప్తున్నారు. దానికి సరైన రీతిలో వాళ్ళు ప్రతి నెల 5వ తారీఖు లోపు జీతాలు చెల్లించాలని, అట్లాగే పాత బకాయిలు అయితే ఉన్నాయో వీటన్నిటిని ఇవ్వాలని, అట్లాగే సరిపోయిన వారికి 16 మంది చనిపోయారు. ఒక ఆయన యాక్సిడెంట్గా చనిపోయాడు, 15 మంది సహజ మరణం చనిపోయారు. వీళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషన్ ఇంతవరకు చెల్లించలేదు. వీటన్నింటినీ చెల్లించమని ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ కమిషనర్కి వినతిపత్రం ఉంటుంది. పెడన అసెంబ్లీ టీడీపీ టికెట్ దక్కకపోవడంతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బూరగడ్డ వేదవ్యాస్ ఎట్టకేలకు అలక వీడారు.
జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని టీడీపీ ముఖ్య నేతలకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ హామీ ఇచ్చారు. పెడన టికెట్ దక్కకపోవడంతో గత కొంతకాలంగా వేదవ్యాస్ అసంతృప్తితో ఉన్నారు. వేదవ్యాస్ కు టికెట్ దక్కకపోవడంతో ఆయన అభిమానుల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న వేదవ్యాస్ ను పార్టీ మారాలని అభిమానులు తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. వైసీపీ నుండి వ్యాస్ కు ఆఫర్లు రావడంతో అలర్ట్ అయిన టీడీపీ జనసేన నాయకులు మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి కాగిత కృష్ణ ప్రసాద్, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ళ బుల్లయ్య కలిసి బూరగడ్డ వేదవ్యాస్ నివాసానికి వెళ్లారు. తొలుత జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరితో కలిసి వేదవ్యాస్ చంద్రబాబుని కలిశారు. రాజకీయంగా సముచిత స్థానం ఇస్తామని ఈ సందర్భంగా వ్యాస్ కు చంద్రబాబు హామీ ఇవ్వడంతో వేదవ్యాస్ లో అసంతృప్తి తొలగింది. జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వేదవ్యాస్ ప్రకటించారు. కూటమికి వేదవ్యాస్ సంపూర్ణ మద్దతు తెలిపారని బాలశౌరి తెలియజేశారు. రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు అధికారం పొందిన తర్వాత వేదవ్యాస్ కీలక పదవిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ తరఫు నుంచి పార్లమెంట్కి పోటీ చేసిన బాలశౌరి గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, కాగిత కృష్ణ ప్రసాద్ గారు అందరూ కూడా వచ్చారు. ఇతర ప్రముఖులందరూ కూడా ఈ రాబో ఎన్నికల్లో ఈ యొక్క విజయానికి బాలశౌరి గారు, అలాగే రవి గారు, కృష్ణప్రసాద్ గారు విజయానికి తోడ్పడవలసిందిగా, కృషి చేయవలసిందిగా. ఎందుకంటే నేను కూడా సీటు ఆశించాను. అనేక కారణాల వల్ల నాకు సీట్ రాలేదు. కొంత మనస్తాపానికి గురయ్యాను. అదేవిధంగా నా కార్యకర్తలందరూ కూడా చాలా అప్సెట్ అయి ఉన్నారు. ఏదేమైనా నిన్న బాబు గారి దగ్గరికి బాలశౌరి గారు నన్ను తీసుకెళ్లారు. బాబు గారితో కూడా మాట్లాడించారు. ఈరోజు పెద్దలందరూ కూడా వచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగవని హామీ ఇచ్చారు. మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇతర వాటిలో కూడా మా వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తానంటున్నారు. అదేవిధంగా మరి ఏదైతే బాబు గారు ఈ పెద్దలంతా ఇచ్చినటువంటి హామీని రేపు సాయంత్రం 4 గంటలకు పెడల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో నా కార్యకర్తలందరూ కూడా వేదవ్యాస గారు, వారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు దాదాపు 1960 దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో వాళ్ళ ఫాదర్ గారు ఎమ్మెల్యేకి చేశారు, ఆయన ఎమ్మెల్యే చేశారు. ఆయన కూడా రాజకీయంగా ఎక్కడ కూడా ఒక మచ్చ లేనటువంటి వ్యక్తి, అందరికీ తెలుసు. మనందరికి కూడా వాళ్ళ ఫాదర్ గారి గురించి కూడా అందరికీ తెలుసు. ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు. సరే, ఈ ఎన్నికల్లో ఇద్దరు సీట్లు ఆశించారు కాబట్టి అది ఒక్కళ్ళకే రావటం జరిగింది. సో రెండో వాళ్ళకి ఏదో ఒక రకంగా పార్టీ న్యాయం చేయాలి. సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అండగా ఉంటానని చెప్పారు నిన్న. అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జిల్లా ప్రెసిడెంట్ గారు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే రవీంద్ర గారు, స్థానిక శాసనసభకి పోటీ చేస్తున్నటువంటి కృష్ణప్రసాద్ గారు, అందరం కూడా బుల్లయ్య గారు అందరం కలిసి మాట్లాడాం. సో వ్యాస్ గారి బాధని డెఫినెట్గా అర్థం చేసుకోగలుగుతాం. సో ఆయనకి దక్కాల్సినటువంటి బేసిక్గా గౌరవం కూడా తనకి ఇవ్వలేదనేది. సో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మేము ఆ గ్యాప్ లేకుండా చేయటం కోసం మేము అందరం ప్రయత్నం చేసాం. సో కృష్ణప్రసాద్ గారు కూడా తను జరిగినవన్నీ కూడా మర్చిపోయి కలిసి పనిచేద్దామన్నా అని చెప్పేసి వ్యాస్ గారిని రిక్వెస్ట్ చేశారు. సభ్యుడిగా, ఉపసభాపతిగా కూడా పనిచేశారు. వారి కుటుంబం అంతా కూడా దాదాపు 1960 నుంచి కూడా నిరంజన్ రావు గారు కానీ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2014 తర్వాత ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగాలన్నా, పోలవరం నిర్మాణం జరగాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి ఆ రోజున ఆయన బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. 2019లో మరి ఆయన పోటీ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఫస్ట్ టైం ఆయన డ్రాప్ అవడం కూడా జరిగింది. రాజకీయాల్లో గెలిచినా ఓడినా 1960 నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు ఆ కుటుంబం. తర్వాత 2024 వచ్చేటప్పటికి మరి కొన్ని ఈక్వేషన్స్ వల్ల, మరి అన్ని పొత్తులు ఉండటం వల్ల దాంట్లో మరి ఆయనకి ఈసారి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి చాలా బాధపడుతూ చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే వ్యాస్ గారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత
తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంది. మరి ఎందుకంటే రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఖచ్చితంగా వ్యాస్ గారు ఉంటారనేది అది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయనకి చాలామంది జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మద్దతుదారులు ఉన్నారు. టికెట్లు ఆశించిన వాళ్ళలో బోరగడ్డ వేదవ్యాస్ గారు మాజీ డిప్యూటీ స్పీకరు. ఆయన పెడన్కి టికెట్ యాస్పిరెంట్ అయినా, మరి కృష్ణప్రసాద్ గారు కూడా యాస్పిరెంటు. తెలుగుదేశం పార్టీ కృష్ణప్రసాద్ గారికి టికెట్ ఖరారు చేసింది. మరి వేదవ్యాస్ గారు సహకారం లేకుండా ఆ నియోజకవర్గంలో గెలుపు కష్టం. ఆయన వచ్చి పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేస్తేనే బాలశౌరి గారు కానీ మరి కృష్ణప్రసాద్ గారు కానీ మంచి మెజార్టీతో గెలుస్తారు. మరి ఆయన సహకారం కోసం మన వల్లభనేని బాలశౌరి గారు జనసేన అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాగే కొల్లూరు రవీంద్ర గారు, అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ గారు, కాగిత కృష్ణప్రసాద్ గారు, మురళి గారు అందరం కూడా మరి వేదవ్యాస్ గారిని ఇప్పటిదాకా ఆయన టికెట్ ఆశించారు కాబట్టి ఆయన్ని మరి సహకరించవలసిందిగా మేమంతా కూడా రిక్వెస్ట్ చేశాం. ఆయన తప్పనిసరిగా సహకరిస్తాను. రాజకీయంగా ప్రాధాన్యత గౌరవం కోరుకుంటారు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక ప్రాధాన్యత గౌరవాన్ని కోరుకుంటారు. ఆయన కూడా అదే కోరుకున్నారు. తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సిన మర్యాద గౌరవం మేము భంగం కలగకుండా తప్పనిసరిగా గతంలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు క్షమించమని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కావని చెప్పి మేము ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. బోరగడ్డ వేదవ్యాస్ గారిని కలవటం జరిగింది. మరి ఆయన్ని రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి రానున్న రోజుల్లో ఆయన్ని కలుపుకుని ముందుకెళ్తా అని చెప్పి గతంలో ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆయన కూడా ముందుకొచ్చి కలిసి ముందుకెళ్దామని చెప్పి కూడా చెప్పినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా రేపు అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో జరిగేటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కంటెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఆయన సలహాలు, సూచనలు, ఆయన యొక్క ప్రాధాన్యత తీసుకునే ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీలో ఆయనకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చేందుకు నా వంతు బాధ్యత ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఏ కార్యక్రమం జరిగినా కానీ, నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం చేసినా కానీ వ్యాస్ గారిని కలుపుకుని ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి 17వ తారీఖు జరిగేటువంటి నాగాయలంక మండలం తిప్పపాలెంలోని శ్రీ కోదండ రామాలయంకి వెంకట కిషోర్ సీతా మహాలక్ష్మి దంపతులు 5,50,000 రూపాయలు వెండి ఆభరణాలు అందజేశారు. నాగాయలంక మండలం తిప్పపాలెంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాలయంలోని స్వామివారి అలంకరణ అర్థం అదే గ్రామానికి చెందిన వెంకట కిషోర్ సీతా మహాలక్ష్మి దంపతులు 5,50,000 రూపాయలు వెండి ఆభరణాలు ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా జై హనుమాన్ భక్త సమాజం, సీతారామ సమాజం వారిచే 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ జరిగింది. తొలుత మేళతాళాలతో వెండి ఆభరణాలను పురవీధులు ఊరేగించారు. పేదలకు తమ వంతు సహాయం చేసేందుకే మేమున్నాం సేవా సంస్థ ఏర్పడిందని సంస్థ ప్రతినిధి వీరం శ్రీను అన్నారు. పెడనపట్నంలోని రామలక్ష్మి వీవర్స్ కాలనీలో నివాసం ఉంటూ చేనేత కార్మికుడు పిచ్చుక రామకృష్ణ అనారోగ్యం పాలై పనిచేయలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మేమున్న సంస్థ సభ్యులు ఆ కుటుంబానికి 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 2,000 రూపాయలు నగదును అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి వీరం శ్రీను మాట్లాడుతూ తమ సంస్థ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని, ఎవరికి ఏ అవసరం వచ్చినా తమ సంస్థకు తెలియపరిస్తే తమ వంతు సహాయం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పృథ్వీ కోటయ్య, మేడక కిషోర్, పరసా జితేంద్ర, మోకా పైడేశ్వరరావు, నల్ల సాయిబాబా, ఎస్పీ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు వేణం శ్రీనివాస్.
మాది మేమున్నాం సేవా సంస్థ అని పెడన మరియు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మాకు తోచినంత సహాయం చేయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశాం. ఈ సంస్థలో ఈ రోజున అంటే మన పెడనపట్నం రామలక్ష్మి వార్స్ కాలనీకి చెందిన చేనేత కార్మికులు పిచ్చుక రామకృష్ణ గారికి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మా సంస్థ దృష్టికి మాతోటి సభ్యులు తీసుకురాక వారికి ఏదో కొంచెం వృధాబద్ధ సహాయం చేయాలి అని ఒక 3 నెలల సరిపడా పచారీ సరుకులు మరియు ఒక 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి కొంచెం వితరణ అందించడం జరిగింది. సంస్థ స్థాపించిన 4 సంవత్సరాల కాలం నుండి నేటి వరకు కూడా ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు మా వంతు విరివిగా చేయాలనే తలంపుతోనే ఇటువంటి సేవాభావంతో మా యువతంతా కలిసి ఒక అడుగు ముందుకేస్తున్నాం. మమ్మల్ని ఈరోజు వరకు ప్రజాధారణలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్క మేమున్న సేవా సంస్థ సభ్యులకు మరియు తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాబోయే కాలంలో మచిలీపట్నం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జగన్ మాయమాటలకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం సర్వనాశనమైందని, మచిలీపట్నం పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా తయారైంది కాబట్టి మరోసారి ఏదైనా చిన్న తప్పు చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. బందర్ మండలంలో బొట్లపాలెం పంచాయతీలో ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుసుకోవడం, వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే పట్టణానికి చాలా దగ్గరగా ఉంది, అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ ప్రాంతంలో ఇంకా ఈ మౌలిక వస్తువుల్లో వెనకబడి ఉండడం అనేది కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆడబిడ్డలు, ఎందుకంటే ఈ ప్రాంతంలో బోరేసినా ఉప్పు నీళ్ళే వస్తాయి, వాడుకుంటానికి కూడా పనికిరానటువంటి నీళ్లు. మరి అలాంటి దాంట్లో మంచినీళ్ళు కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము హామీ ఇచ్చాం, ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి ఇచ్చేదానికోసం రేపు ప్రభుత్వం వచ్చే ఒక్క పొట్లపాలెమే కాదు బందర్ మండలం మొత్తం కూడా మంచినీళ్ళ సమస్య లేకుండా చిన్నాపురం సైడ్ ఒక చెరువు, ఇటు మంగినపూడి సైడ్కి ఒక చెరువు 2 ఏర్పాటు చేసి అక్కడి నుంచే వాటర్ని శుద్ధి చేసి ప్రతి గ్రామానికి స్వచ్ఛమైనటువంటి సురక్షితమైన మంచినీటిని అందించడం ప్రతి ఇంటికి కూడా బాధ్యతగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. గతంలో మచిలీపట్నం టౌన్లో ఏ రకంగా అయితే ప్లాన్ చేసి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ నిర్మాణం కానీ, అక్కడ వాటర్ శుద్ధి చేసే ప్లాంట్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే మా తరగటూరు నుంచి పైప్ లైన్ వేయించడం కానీ ఎలా అయితే చేశామో ఇక్కడ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాస్ట్ టైం మేము అమృత్ స్కీమ్ ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. రాబోయే కాలంలో ఇక్కడ కూడా జలధార స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది, దాన్ని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా మిక్స్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం. ప్రతి గడపకి మంచినీళ్ళు, స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నామని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ రైతాంగం, ఎందుకంటే వర్షాలు వస్తే కనీసం ఒక పారెడు మట్టి కూడా కాలువల్లో తీని కారణంగా మొత్తం చేలన్నీ మునిగిపోతా ఉన్నాయి. 2-3 సార్లు నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. పంచాయతీ ఇన్ఛార్జ్ సోమశేఖర్ గారికి, నా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ నమస్కారం. ఈ ఊళ్ళో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాల గురించి చెప్పుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాము. మాకు మంచి స్పందన వస్తుంది ఈ గ్రామంలో. తప్పనిసరిగా ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ వస్తుంది 18వ నెంబర్ బూతులు. అట్లాగే కొల్లు రవీంద్ర గారి విజయం 100% గ్యారంటీగా ఆయన గెలిపోతున్నారు. అట్లాగే బాలశౌరి గారి కాడ అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. మాకు ఈ గ్రామంలో కొన్ని మంచినీటి పాపలు ఉన్నాయి, ఆ ఇంటింటికి పంపేస్తామన్నారు సార్. అట్లాగే డ్రైనేజీ పాపన ఉంది, అది చేయిస్తామన్నారు. రైతుకి రుణమాఫీకి భరోసా, రైతు భరోసా ఇస్తామన్నారు, 20,000 అవి ఇస్తామంటున్నారు. అట్లాగే మాకు ఏ పథకమైనా మాకు కొల్లు రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఈ గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడిపిస్తానికి అన్ని విధాల రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పంపులు కానీ, ఏ ఒక్క పనైనా సరే కొల్లు రవీంద్ర గారికి మంత్రిగా ఈసారి గెలిచి మంత్రిగా వచ్చినప్పుడు మేము ఈ గ్రామంలో మాకు కావాల్సిన పనులన్నీ ఆయన దృష్టిలో పెట్టి ప్రతి పని కాడ మేము చేయించుకుని మా పంచాయతీని అభివృద్ధి చేయించుకోవటానికి. నమస్కారం. మరి ఈ రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లు రవీంద్ర గారు బందర్ మండలం పొట్లపాలెం గ్రామం చేయడం జరిగింది. మరి ఇక్కడ స్పందన చూస్తూ ఉంటే ఎలక్షన్ 1 సైడ్ అని తెలుస్తుంది. ఎక్కడా కూడా
మహిళలు నీరాజనం పడతా ఉన్నారు. మీరు రావాలి, మా కష్టాలు తీరాలి. 5 ఏళ్ల పాటు పరిపాలన మట్టిలో కలిపారు, మా బాగోగులు పట్టించుకున్న వాళ్ళు లేరు అని వాళ్ళు పెట్టే ఆవేదన చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. కనీసం మంచినీళ్ళ సౌకర్యం కానీ, రోడ్లు కానీ, అలాగే మనం మేనిఫెస్టోలో పెట్టుకున్న ఇది రైతు ఆధారిత గ్రామం పూర్తిగా, అట్లాగే ఏదైతే రైతుకి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం ఉందో దానికి ముఖ్యంగా రైతులు చాలా సంతోషపడుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ వర్షాలు, అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మాకు ఎంతో ఆధారం అవుతుంది ఈ 20,000 రూపాయలు అనేది వాళ్ళ మనసుల్లో ఉన్నమాట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ పథకాలన్నీ కూడా సూపర్ 6లో మహిళలకి మరి నెలకు 1,500 రూపాయలు సాదర ఖర్చులు కానీ, అలాగే ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్కిల్పేటలోని బీజేపీ స్థూపం వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్కిల్పేటలోని బీజేపీ స్థూపం వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ రాము, అభినందన తదితరులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ గారి ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటిల్లో భాగంగా ఫీజు కట్టలేని పేద పిల్లలకి విద్యాదానం చేయడం, పుస్తకాలు పంపిణీ చేయడం, అలాగే అన్నదానాలు చేయడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇదే సెంటర్లో ఇది 2వ సంవత్సరం దారిలోని బాటసారులని, వాహనదారులని వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేయడం ఇది 2వ సంవత్సరం. అలాగే ప్రజలందరూ కూడా ఒకటి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. ఏంటంటే మనుషులు మనం చూసుకుంటున్నాము, అదేవిధంగా వారు కూడా వారి ఇంట్లో కానీ, వారి ప్రాంగణంలో కానీ, ఎక్కడైనా ఒక చిన్న పాత్రలో కానీ, వేటిల్లో కానీ అయినా నీటిని ఏర్పాటు చేసి అలా పక్షుల కోసం కానీ, పశువుల కోసం కానీ ఏర్పాటు చేయవలసిందిగా ఈ కార్యక్రమంగా మేము కోరుకుంటున్నాము. ఈ రోజున సర్కిల్పేట శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే వేసవి కాలంలో ఎవరికి కూడా దాహం వేసినా కూడా ఇటు వెళ్ళే వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు అందాలనే సదుద్దేశంతో ఇది 2వ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం. మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు, చిన్నపిల్లలను చదివించడం, పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు చేయడం, అన్నదానం, ఇలా అనేకమైన కార్యక్రమాలు రానున్న రోజుల్లో మా యొక్క మిత్రుల యొక్క సహకారంతో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియపరచుకోవడం జరుగుతుంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.